కాకినాడ నగరంలో పద్మనాభ నగర్లో శ్రీదేవి ఆలయంలో 40 సంవత్సరాలుగా దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రత్నాజీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో పద్మనాభ నగర్లో శ్రీదేవి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, పాలిక నాని, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని 40 సంవత్సరాలుగా ఆలయంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నగర్లో ఉన్నటువంటి కనకదుర్గాలయం 40 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ప్రతిసారి కూడా నవరాత్రి ఉత్సవాలు మా చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా, చాలా అందంగా, చాలా అందరూ కూడా చాలా భక్తితో చేసుకునేలాగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టాం. మన కొండబాబు గారు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడే వెళ్ళారు. అలాగే ఇంకా కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, తర్వాత కోలాటం, ఇంకా అగ్నిగుండం, తర్వాత ఏమో సరస్వదేవి పూజ, ఇంకా గరగల ఉత్సవం, ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా మెచ్చుకునేలాగా, అందరి మనల్లో పొందేలాగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా చక్కగా చేస్తున్నాం. అందరూ కూడా దీనికి మాకు అందరూ కూడా చాలామంది ప్రతి ఒక్క భక్తులు మా పద్మనాభ నగర్ అవ్వచ్చు, పక్కన గణేష్ నగర్ అవ్వచ్చు, ఇలాగా బాపూజీ నగర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా అందరం కలిసి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కొండబాబు గారు కూడా వచ్చినందుకు వారికి కూడా మా యొక్క అందరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మేమందరం అనుకునేది ఏంటంటే ఈ యొక్క గుడి కూడా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచిగా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి అన్న దృష్టిలో ముందుకు వెళ్తున్నాం. కావున అందరూ కూడా మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.